వాక్యాన్ని చదువుకుని అలవాటును కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అట్లా నువ్వు ఉంటే నీ జీవితం నీటి వారన నాటబడిన చెట్టులా ఉంటుంది. చెట్టులాగా ఉన్నావా? ఎటువంటి శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానాలు వచ్చినా నువ్వు భయపడవు, వెరవు, బెదరవు, గాలికి కొట్టుకుని పోవు, నిలబడి ఉంటావు స్టెబుల్గా. ఎందుకో తెలుసా? నీ వేరెక్కడుంది? ఇప్పుడు భూమిలో పాతుకుపోయి ఉంది. నా యేసుక్రీస్తు వాక్యం నీ జీవితంలో పాతుకుని ఉంటే ఆ ఒక్క మాట చాలు నిన్ను బ్రతికిస్తుంది. బ్రతికించే మాట నా యేసయ్య మాట, జీవాన్ని ఇచ్చే మాట నా యేసయ్య మాట. ఎండిన ఆశలన్నిటినీ సహితం మరలా తిరిగి చిగురించేలా ఆశలన్నీ నెరవేర్చగలిగే గొప్ప శక్తిమంతుడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో హెచ్చించగలిగిన గొప్ప దేవుడు ప్రభువు యేసుక్రీస్తు. ఆయనను కోరుకుంటున్నట్టుగా నీవు చెట్టు వలె, నీటి వారన నాటబడిన చెట్టు వలె నువ్వు ఉండటానికి ఇష్టపడితే నీతోనే ఈ మాటను ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితము నా జీవితము నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు